తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. నేడు రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మొదటిసారి మోడీ తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే ఇవాళ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ప్రధాని మోడీ ఏం ప్రసంగిస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నేడు మోడీ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కానున్నారు. ఇక ప్రధాని నేటి సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో మోడీ 5:25 నుంచి 6:15 వరకు ఉండనున్నారు. తిరిగి సాయంత్రం 6:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. ఇక ఈ సభకు 1,00,000 మంది జనం వచ్చే అవకాశం ఉన్నట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి కమలం పార్టీ నేతలు రెడీ అయ్యారు. ఇక ప్రధాని మోడీ ఇవాల్టి సభ తర్వాత మళ్లీ 11వ తేదీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక మరింత సమాచారం స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి. మోడీ రాగానే ఒక ఉత్తేజం వస్తుంది బీజేపీ నేతల్లో, అలాంటి ఒక మోటివేషనల్ స్పీచ్ మోడీ ఇస్తూ ఉంటారు. ఇక ఇవాళ జరగబోయే బీసీ సభకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మహాలక్ష్మి, ఈ రోజు బీసీ గర్జన అనేది బీజేపీకి చాలా దీని మీద చాలా ఆశలు పెట్టుకుందని చెప్పాలి. మోదీ వచ్చి వెళ్ళిన ప్రతిసారి కూడా బీజేపీలో ఒక ఊపు అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే బీసీ మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పేసి అమిత్ షా ప్రకటించినప్పటి నుంచి కూడా బీసీలకు సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా నియోజకవర్గాల వైజ్ గా కూడా బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. సో బీసీలకు సంబంధించి ఒకవైపు తమ వైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆశించేది ఒకటే, మేము కింగ్స్ కాకపోయినా కింగ్ మేకర్స్ కావాలనుకుంటున్నారు. కింగ్ మేకర్స్ కావాలనుకుంటే బీసీలు అనేది చాలా ఇంపార్టెంట్ అని బీజేపీ భావిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ బీసీలను పూర్తి స్థాయిలో వదిలేసింది. అలా వదిలేసినటువంటి బీసీలను మన వైపు తిప్పుకోగలుగుతుంటే బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం ఏంటి? ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు నాయకత్వం వహించేటువంటి నాయకుడే లేడా? ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు ఎందుకు వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు రాలేకపోతున్నాడు? ఈవెన్ నిన్న మురళీధర్ రావు కూడా చిట్చాట్ లో మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రి రేస్ లో మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇటు బండి సంజయ్కి సంబంధించి కానీ ఇటు ఈటల రాజేందర్కి సంబంధించి కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పర్యటనలు చేసి బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఎవరైతే క్యాంపెయినర్స్ లిస్ట్ లో ఉన్నారో అందులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఉన్నారు, మాకు బీసీ అభ్యర్థులు ఉన్నారు, ముఖ్యమంత్రిగా వాళ్ళు ఖచ్చితంగా పనితీరు చూపెట్టగలుగుతారు అనేటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే మోదీ ఈ రోజు ఏం మాట్లాడతారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కి సంబంధించి పూర్తిగా మొదటి నుంచి చెప్పేది ఒకటే, తను రాగానే ఒక డైలాగ్ చెప్పేస్తారు, మీరంతా నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ కుటుంబ సభ్యులారా. అంటే కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, మీరంతా నా కుటుంబం అనేటువంటి ఒక సంకేతాన్ని మోదీ వచ్చిన ప్రతిసారి కూడా ఇస్తూ వెళ్తున్నారు. సో అలాంటి కొత్త డైలాగ్ ఏదైనా మోడీ నోటి వెంట ఇస్తారా? ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకేమైనా చేయబోతున్నారా? ఇంకేదైనా పదవులకు సంబంధించి కానీ, ఎందుకంటే బీసీ ఇప్పుడు మనకి లక్ష్మణ్ని చూస్తున్నప్పుడు కూడా బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ముందు పెద్దపీట వేసి ఈవెన్ నిన్న చెప్పింది కూడా కిషన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి రేస్ లో లేరు కాబట్టి ఆయనను అధ్యక్షులు చేశాం, బండి సంజయ్ ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు కాబట్టి ఆయనను మేము అధ్యక్ష పదవి నుంచి తప్పించాం, ఆయన ఓవరాల్ గా తిరగాల్సి ఉంటుందని నిన్న మురళీధర్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా మనం హాట్ టాపిక్ గా తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా మోదీ వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీఆర్ఎస్ ఏం చేసింది, ఎలా వాళ్ళని పక్కన పెట్టింది, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల విషయంలో కూడా బీసీలు తక్కువగా ఉన్నారు కాబట్టి అది ఒకటి టార్గెట్ చేయబోతున్నారు. ఇంకొకటి మనకు కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కానీ బీసీ నాయకులు ఎవరు ఉండకపోవడానికి కారణం ఏంటి? సో ఇవన్నింటినీ కూడా లేవనెత్తి ఖచ్చితంగా మోదీ ఒక ఇటు బీఆర్ఎస్ ని అటు కాంగ్రెస్ ని టార్గెట్ చేసే విధంగా మాట్లాడేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత
ఆ చరిష్మా అనేది ఖచ్చితంగా బీజేపీలో కనిపిస్తుంది. బీజేపీ శ్రేణులు కూడా దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆ తర్వాత ఏంటంటే ఒక్కసారి మోదీ వచ్చి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ జోష్ తోటి మేము ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా మోదీ వచ్చిన తర్వాత పొలిటికల్ సినారియో అంతా కూడా మారిపోతుంది అనేటువంటి ఒక ఆశనైతే బీజేపీ శ్రేణులు పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.